Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. ఈరోజు టాపిక్ చూస్తే మనం బ్యాలన్ డివోర్ అనే ఒక అవార్డు ఉందంట, అది ఇక్కడ డిస్కషను. సో బ్యాలన్ డివోర్ ఇది మనకి యాక్చువల్గా ఫుట్బాల్ ప్లేయర్స్కి ఇచ్చే అవార్డు అంటున్నాడు. అది ఎవరికంటే పర్సనల్ అవార్డు, మన దగ్గర దీన్నే ఇండివిజువల్ అవార్డు అంటున్నాం, అంటే వ్యక్తిగతంగా ఇచ్చే అవార్డు అనమాట. సో ఈ అవార్డు రావడం చాలా కష్టం, ఎందుకంటే ఈ అవార్డు ఇస్తుంది ఎవరంటే ఫ్రెంచ్ సంబంధించిన ఒక మ్యాగజైన్ ఇస్తుంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫిఫా ర్యాంకింగ్ ఉంది కదా, అందులో టాప్ 100 కంట్రీస్ ఉంటాయి కదా, వీళ్ళ నుంచి ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక జర్నలిస్ట్ దీంట్లో ఓటింగ్ ఇస్తారు. అంటే ఫిఫా కంట్రీస్ ఉన్నాయి, అందులో కూడా టాప్ 100 కంట్రీస్ ర్యాంకింగ్ లో టాప్ 100 ఉంటాయి కదా, దాంట్లో ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క జర్నలిస్ట్ ఓటింగ్ ఇస్తాడు. ఈ 100 మెంబర్స్ ఎవరికంటే ఇది మెన్స్ కి అయితే, అదే 50 మెంబర్స్ ఎవరికంటే విమెన్స్ కి అయితే. సో విమెన్స్ కి అయితే 50 టాప్ 50 కంట్రీస్ ఉంటాయి కదా, ఆ జర్నలిస్ట్ వచ్చి ఓటింగ్ ఇస్తారు. అదే మెన్స్ అయితే 100 కంట్రీస్ వాళ్ళు జర్నలిస్ట్ వచ్చి ఓటింగ్ వేసి అప్పుడు ఒక అవార్డుని గెలిపిస్తారు. ఇది మామూలు విషయం కాదనమాట. ఇంకా చెప్పాలంటే దిస్ ఈజ్ కాల్డ్ ప్రెస్టీజియస్ అవార్డ్ అని చెప్పొచ్చు. ఫుట్బాల్లో ఇండివిజువల్ గా ఇచ్చే అవార్డ్స్ లో ఫుట్బాల్ పరంగా చూస్తే ఇది చాలా 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 గొప్ప అవార్డుగా మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఫిఫా ర్యాంకింగ్స్ లో టాప్ కంట్రీస్ ఉంటాయి, అందు కూడా టాప్ 100 కంట్రీస్ నుంచి ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క జర్నలిస్ట్ వచ్చి ఓటు వేస్తారన్నాడు. అది మెన్స్ కి అయితే. అదే విమెన్ కి అయితే ఫస్ట్ 50 కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళ నుంచి వచ్చి జర్నలిస్టులు ఓటేస్తారంట. దీని నుంచి అక్కడ ఎన్నుకుంటారు. సో ఇది మామూలు విషయం కాదు కదా, ఎందుకంటే ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక జర్నలిస్టే, అంటే ఒక్కొక్క జర్నలిస్ట్ అనే అతను ఒకలాగా అనలైజ్ చేస్తాడు. అందరికి ఒకే ప్లేయర్ నచ్చరు, కానీ ఇక్కడ మనకి కొన్ని క్రైటీరియా ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ వచ్చేసరికి అక్కడ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ అంటున్నాడు. ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ అంటే వ్యక్తిగతంగా తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మనకు దీన్నే డిసైసివ్ పెర్ఫార్మెన్స్ అంటున్నాడు. అంటే ఒక మ్యాచ్ గెలవాలంటే తను ఏ విధంగా ఎంతవరకు పెర్ఫార్మ్ చేశాడు అనేది. సెకండ్ది కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ అంటున్నాడు. కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ కలెక్టివ్ అంటే ఇక్కడ టీమ్, ఒక టీం పరంగా చూస్తే అతను ఒక టీం, అతను ఆడిన టీము ఏ విధంగా పెర్ఫార్మ్ చేసింది. ఇంకా మూడో చూస్తే పబ్లిక్ ఇమేజ్ అంటాము, అతను బయట పబ్లిక్ ఒక ఇమేజ్ ఎలా ఉంది, అంటే అతని ప్రవర్తన ఎలా ఉంది. సో ఈ మూడు విషయం దాన్నే తెలుగులో క్రీడా స్ఫూర్తి అంటే ఇంగ్లీష్ లో ఫెయిర్ ప్లే అనమాట. అంటే తను ఏ విధంగా సో ఫెయిర్ ప్లే ఉంటుంది, అంటే ఏ విధంగా తను క్రీడా స్ఫూర్తికి తను అక్కడ విల్లింగ్ గా ఉంటారని చెప్పి ఇలాగ ఈ మూడు విషయాలు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వాళ్ళు కన్సిడర్ చేసి అప్పుడు ఓటింగ్ ఇస్తారంట. ఓటింగ్ ఇచ్చేది మామూలు పర్సన్స్ కాదు, జర్నలిస్టులు. వాళ్ళ కూడా టాప్ 100 ఫిఫా ర్యాంకింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ కంట్రీ నుంచి వచ్చి ఓటింగ్ ఇస్తున్నారు. సో ఇప్పుడు మనం 2024-2025 పరంగా చూస్తే ఇక్కడ మెన్స్ వచ్చేసరికి డెంబెలే అని అతను ఇక్కడ అవార్డు గెలుచుకున్నాడు. విమెన్ వచ్చేసరికి అక్కడ బాన్ మ్యాడీ అనే ఆవిడ ఉంది, అక్కడ ఆవిడ చెప్పాడు, ఆవిడ అక్కడ అవార్డు గెలుచుకున్నారు. సో బాన్ మ్యాడీ అంటున్నాడు. సో ఇక్కడ డెంబెలే పక్కన బాన్ మ్యాడీ వీళ్ళిద్దరికి అవార్డ్స్ వచ్చాయి. ఇక్కడ విమెన్ కి అయితే ఇది థర్డ్ అవార్డ్ అంట. సో థర్డ్ అవార్డ్ అంట, అది కూడా సక్సెసివ్ గా. ఇక్కడ సక్సెసివ్ అంటే కాన్సిక్యూటివ్ గా, అంటే ఇక్కడ కంటిన్యూస్ గా, అంటే ఇంత ముందు వచ్చిన అవార్డ్స్ కూడా ఆవిడకి వచ్చాయంట విమెన్ లో. ఇది మామూలు విషయం కాదు. ఇంత ముందు ఇద్దరికి వచ్చినాయి, మెస్సీకి పటేలని ఇద్దరికి వచ్చింది అనమాట. ఇక్కడ ఈవిడ థర్డ్ పర్సన్ అంట. ఈ అవార్డు వచ్చిన 3 సార్లు రావడం అనేది ఈవిడికే వచ్చింది, ఇంకెవరికి రాలేదు. ఇక మనం చూస్తే డెంబెలే అనే వ్యక్తిని చూస్తున్నాము, డెంబెలే. సో డెంబెలే కూడా ప్రజెంట్ ఈ అవార్డు వచ్చింది అంటున్నాడు అనమాట. ఇక్కడ మనం ఇద్దరికి ఇక్కడ డెంబెలే కానీ లేదా బాన్ మ్యాడీ కానీ చూస్తే ఇద్దరు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. వాళ్ళ సో కెరీర్ చూస్తే మనం డిఫరెంట్ గా ఉన్నాయి. బాన్ మ్యాడీ ఏజ్ ఎంతంటే, డెంబెలే ఏజ్ ఎంతంటే 28 ఇయర్స్, బాన్ మ్యాడీ ఏజ్ ఎంతంటే 27 ఇయర్స్. ఇక్కడ ఇంకోటి ఉందన్నమాట, ఇద్దరు కూడా ఇక్కడ కెప్టెన్స్ గా పనిచేశారు. ఇంకో కామన్ పాయింట్ ఉంది, ఇద్దరు కూడా ఇక్కడ హ్యాట్రిక్ విజయాలు
నమోదు చేశారు. హ్యాట్రిక్, మనకు దీన్ని ట్రెబల్ అంటాం. ట్రెబల్ అన్నా కూడా హ్యాట్రికే. సో ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ డెంబెలే గురించి చూద్దాము. సో డెంబెలే ఏం చేశారంటే ఫస్ట్ ఫ్రెంచ్ క్లబ్ లో ఆడారు, ఫ్రెంచ్ టీమ్ లో ఆడారు. ఆ తర్వాత వచ్చి ఫ్రెంచ్, తర్వాత వచ్చేసరికి ఇక్కడ జర్మనీ కూడా వెళ్ళారనమాట. సో ఫ్రెంచ్ ఒకటి, తర్వాత జర్మనీకి వచ్చారు, తర్వాత బార్సిలోనా. సో ఈ టీమ్ లో ఆడారు అనమాట. సో జర్మనీ అప్పుడు ఇతను ఏంటంటే ఫ్యూచర్ స్టార్ అనుకున్నారు అతన్ని, అప్పుడు చాలా మంచిగా ఆడాడు. బార్సిలోనాకి వచ్చాడు అనమాట 2017లో. ఇప్పుడు మొత్తం కూడా ఫెయిల్యూర్ చూసేశాడు. సో చాలా దారుణంగా అనమాట. 2017లో ఇంత సక్సెస్ వచ్చిందనమాట. అలాంటి పరిస్థితి బార్సిలోనాకి వచ్చిన తర్వాత అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. ఎందుకంటే అప్పటికే బార్సిలోనా టీంలో ఒక కీ ప్లేయర్ బయటకు వెళ్ళిపోవడం, ఇతనికి ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఇతను తీసుకోవడం, ఇతని మీద ప్రెజర్ అనమాట, ఇవన్నీ పడిపోయి సరిగ్గా ఆడలేకపోయాడు. అప్పుడు తన మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఏమనంటే తను వేస్ట్ అని, తను సరిగ్గా ఆడని, ఎప్పుడో కానీ సరిగ్గా అని చెప్పి బ్యాడ్ నేమ్ వచ్చేసింది అనమాట. ఇలా లైఫ్ అనేది కొలాప్స్ అయిపోయింది. అంటే ఇలా పైకి వెళ్ళాడు అనమాట, ఇలా కిందకు వచ్చేసాడు. సో ఎప్పుడైతే 2023లో ఇతను ప్యారిస్ టీంలోకి వచ్చాడు. సో అక్కడ ప్యారిస్ సెయింట్ జర్మన్ అనే ఒక PSG అని ఒక టీం ఉందన్నమాట. ఆ టీంలోకి వచ్చాడు. ఆ టీంకి వచ్చిన తర్వాత అక్కడ స్పెయిన్ అక్కడ ఒక కోచ్ ఉందనమాట. సో లూయిస్ ఎన్రిక్ అని ఇతను వచ్చిన తర్వాత ఇతని యొక్క కెప్టెన్సీ ఇతను చాలా మంచిగా డెవలప్ అయ్యాడు. 2023లో టీంలోకి వచ్చినా సరే 1 year పట్టింది అనమాట అతను సెటిల్ అవడానికి. 24-25లో మాత్రం అతని ఆట పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే రైజ్ అయి పడిపోయాడు. మళ్ళీ ఈసారి చాలా రైజ్ అయిపోయాడు. అంటే మనం డెంబెలే గురించి ఎలా చెప్పాలంటే సడన్ రైజ్ అనమాట. ఇంకా అయిపోయాడు అనుకున్న వ్యక్తి మళ్ళీ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చాడు అనమాట. ఎంత దారుణంగా వచ్చాడంటే ఒకసారి దారుణంగా 53 మ్యాచ్లు 36 goals కొట్టాడంట. చాలా మంచి ఆటని ప్రదర్శించాడు అనమాట డెంబెలే. సో ఫ్రెంచ్ ఆడాడు, జర్మనీకి ఆడాడు, తర్వాత బార్సిలోనాకి వచ్చేసాడు అనమాట. ఇంకా లైఫ్ అయిపోయింది, ఇంకా ఎందుకు పరీక్ష చేయడు, ఆట అయిపోయింది అనుకున్న అతను ఒక్కసారిగా రైజ్ అయ్యాడు. మామూలుగా కాదనమాట, చాలా దారుణంగా రైజ్ అయిపోయాడు. సో ఇతను ఇక్కడ PSG వచ్చిన తర్వాత 3 టోర్నీస్ అనేవి వరుసగా గెలిచాడు. మన దాని ఇందాక హ్యాట్రిక్ అన్నాము, హ్యాట్రిక్ గెలిచాడు. దీంట్లో అయితే ఒక నేషనల్ ట్రోఫీలో అయితే అతను ఏంటనమాట, ఒక మ్యాచ్ కి లేట్ గా రావడం వల్ల అసలు అతన్ని మొత్తం ఆడిపించడం మానేశారంట. అలాంటి పర్సన్ అనమాట. కానీ తర్వాత మంచిగా ఆడి అక్కడ 3 ఛాంపియన్స్ ట్రోఫీస్ అనేవి వరుసగా గెలిచాడు అనమాట ప్యారిస్ టీమ్ కి. సో ఇతని ఏజ్ వచ్చి 28 years అనమాట. ఇదనమాట 2024-2025లో డెంబెలేకి ఈ బ్యాలన్ డిఓర్ అవార్డు అనేది వచ్చింది. ఇది ఫుట్బాల్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా మనం చెప్పొచ్చు. ఇక సెకండ్ చూస్తే బోన్ మాడీ అన్నాడు. ఇది వేరేగా మనం విమెన్స్ గురించి చూద్దాము. ఈవిడ ఎంత చెప్పి ఆల్రెడీ ఏజ్ వచ్చి 27 years. సో ఇక డిఫరెన్స్ ఏంటంటే బోన్ మాడీ అనేది ఇక్కడ ఈవిడ ఏంటంటే కన్సిస్టెంట్ గా ఉండే పెర్ఫార్మర్ అనమాట. కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు ఈవిడ. ఇది ఈవిడకున్న స్పెషాలిటీ. ఈవిడేంటంటే ఎప్పుడు ఒకే లెవెల్లో ఒకే స్టేబుల్ గా ఆవిడ ఉంటారనమాట. ఈవిడ ఏం చేశారంటే సో బార్సిలోనాకి టీమ్ కి ఆడారనమాట. బార్సిలోనాకి ఆడారు. ఈవిడ కూడా అక్కడ హ్యాట్రిక్ అనేది గెలిచారు. సో తర్వాత ఆవిడ ఏం చేశారంటే స్పెయిన్ టీమ్ కి, నేషనల్ టీమ్ కి ఆడారు. సో ఈవిడ కూడా చెప్పాం కదా హ్యాట్రిక్ ని నమోదు చేశారు. సో అయితే వరల్డ్ కప్ ఆడినప్పుడు మాత్రం చివరిలో ఒక మ్యాచ్ జరిగిందనమాట. ఆ టైంలో మాత్రం ఇంగ్లాండ్ చేతిలో వీళ్ళు అనేది ఓడిపోయారు. సో అక్కడ ఫైనల్ మ్యాచ్ లో ఏంటంటే షూట్ అవుట్ వచ్చిందనమాట. పెనాల్టీ షూట్అవుట్ లో వీళ్ళు అక్కడ ఓడిపోవడం వల్ల మ్యాచ్ పోయారు. అదే మరి ఫైనల్లో ఓడిపోయారు కదా, మరి ఆవిడకి ఎందుకు ఇచ్చారంటే ఆవిడ అక్కడ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా ఆవిడ నిలిచారనమాట. ఎవరనమాట? బోన్ మాడీ. సో ఆవిడ అక్కడ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కాబట్టి ఆవిడకి అవార్డు వచ్చింది. అది కూడా ఇక మనం చెప్పాం కదా, ఈ టోర్నీకి వెళ్లే ముందు కూడా ఆవిడకి చాలా వైరల్ ఫీవర్ వచ్చి, చాలా వైరస్ వచ్చి చాలా ఇబ్బంది పడినంట. హెల్త్ కూడా అసలు ఆవిడకి సహకరించలేదు. అలాంటి కండిషన్ నుంచి ఆవిడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో మళ్ళీ పైకి వచ్చారనమాట. టీమ్ ని అక్కడ దాకా తీసుకెళ్లి గెలిపించారు. ఇక్కడ ఇద్దరు పర్సన్ చూస్తున్నా, ఒకలేమో మొత్తం ఫాలో అయిపోయి సడన్ గా రైజ్ అయ్యారు, ఒక పర్సన్ ఏమో స్టేబుల్ గా అనమాట
కన్సిస్టెంట్ గా ఉన్నారు, కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఎక్సలెన్స్ తో ఆవిడ అక్కడ అవార్డుని పొందారు. ఈవిడ ఇక్కడ వరుసగా 3వ అవార్డు వచ్చిందనమాట. ఇలాగా బ్యాలన్ డియోర్ అవార్డు తీసుకున్న 3 అవార్డు తీసుకున్న సో 3వ వ్యక్తి అనమాట ఈవిడ. ఇంత ముందు మెస్సీ గాని పటేలా చెప్పి 2 పేర్లు వాళ్ళు తీసుకున్నారు, ఈవిడ 3rd పర్సన్ అనమాట. ఇలాగా 3 సార్లు వరుసగా తీసుకోవడం అవార్డు అనేది. సో ఇదనమాట ఇక్కడ ఒకేసారి మనం ఇద్దరు గురించి చెప్తున్నాము. ఒకళ్ళేమో స్టేబుల్ గా ఉన్న ప్లేయరు, ఒకళ్ళేమో అప్ అండ్ డౌన్ చూసి సడన్ గా ఫామ్ లోకి వచ్చి తన తప్పులు తెలుసుకొని. ఇక్కడ మెయిన్ ఏంటంటే డెంబెలేకి ప్లస్ ఎవరంటే సరైన కోచ్ అనమాట, సరైన శిక్షణ, తర్వాత తనకి ఇచ్చిన ఫ్రీడమ్ అనమాట. ఈ 3 కూడా తనకి బాగా అడ్వాంటేజ్ అయ్యి, మెయిన్ అక్కడ కోచ్ ఉండడం వల్ల ఆ కోచ్ చెప్పినవని చేసి అంత ముందు డెంబెలే కన్నా ఈ కోచ్ వచ్చాక గోల్స్ అనేవి చాలా ఎక్కువ గోల్స్ చేశాడు, బాగా అసిస్ట్లు కూడా బాగా ఎక్కువ ఇచ్చాడు అనమాట. ఆ డ్రిబ్లింగ్ రన్నింగ్ తో పాటు మ్యాచ్ ఎలా ముగించాలి ఎన్ని కూడా బాగా తెలుసుకున్నాడు డెంబెలే. సో ఇదనమాట ఇక్కడ 2 పర్సన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనం. ఈ అవార్డు మామూలు అవార్డు కాదు, ఫుట్బాల్ లో ఇండివిజువల్ అవార్డు లేదా ఒక పర్సన్ కి ఇచ్చే అవార్డు పరంగా చూస్తే ద హైయెస్ట్ అవార్డ్, ద ప్రెస్టీజియస్ అవార్డుగా చెప్తున్నాడు. ఎడిన్ చూస్తే గోల్డెన్ ఫీట్స్ అన్నాడు. ఇక్కడ ఫీట్స్ అంటే అచీవ్మెంట్ అని చెప్పొచ్చు, మన ఎక్కువగా అచీవ్మెంట్స్ అంటాము. ఆన్ ద బ్యాలన్ డియోర్. సో ఫుట్బాల్ ఈజ్ ఎ టీమ్ స్పోర్ట్. ఫుట్బాల్ యాక్చువల్గా ఒక పర్సన్ ఆడే ఆట కాదు, ఒక టీమ్ స్పోర్ట్. కానీ బట్ ఇట్ టెలోస్ ఫర్ ఇండివిజువల్ బ్రిలియన్స్ అన్నాడు. ఇక్కడ బ్రిలియన్స్ అంటే మాస్టరీ ఆర్ స్కిల్ గా మనం చెప్పొచ్చు. ఇదనమాట ఓవరాల్ గా మనం చూసిన ఇక్కడ హిస్టరీ చూస్తే ఇక్కడ యాక్చువల్గా ఉన్నది అదనమాట. 24-25 కి ఇద్దరికి ఇచ్చారనమాట, ఒకటి మెన్స్ ఇంకొకటి ఏమో విమెన్స్. ఇది మామూలుగా అంత ఈజీ కాదు. ఫిఫా ర్యాంకింగ్ లో టాప్ 100 నేషన్స్ నుంచి ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క జర్నలిస్ట్ వచ్చి ఓటేస్తారు. దానికి కూడా మూడు ఉన్నాయన్నమాట క్రైటీరియా పాయింట్స్. అక్కడ ఒకటి వచ్చి చెప్పాం ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాం, సెకండ్ వచ్చి కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాం, చివరిది వచ్చి వాళ్ళ బిహేవియర్, పబ్లిక్ ఇమేజ్, ఇవన్నీ చూస్తారంట. సో ఇది టోటల్ గా మనం చూసిన ఈ యొక్క సమ్మరీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డీటెయిల్డ్ గా పాసేజ్ అంటే హిందీలో వచ్చిన ఆర్టికల్ చదువుతూ ఇంకా బాగా డీటెయిల్డ్ గా నేర్చుకుందాం. సో పడిపోయినా మళ్ళీ తిరిగి లేచాడు అనమాట. ఎవరనమాట? డెంబెలే. అతను మన ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే సో సక్సెస్ వచ్చినప్పుడు మళ్ళీ కొంతమంది ఫాల్ అయినప్పుడు తిరిగి చాలా మంచిగా రైజ్ అయ్యాడు. వేరే తరఫు నుంచి అక్కడేమో వేరే పర్సన్ ఏమో ఎప్పుడు ఒకేలాగా స్టేబుల్ గా ఉన్నారు. ఇక్కడ కొంతమందికి అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకున్నారు మనకి మంచి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు అనమాట డెంబెలే. సో ఇదనమాట ఈ రోజు మనం చెప్పే ఆర్టికల్. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. పేపర్ అక్కడ పీడిఎఫ్ ఉంటుంది, ఆ పీడిఎఫ్ క్లిక్ చేసి ఆ పేపర్ చూస్తూ క్లాస్ అనేది వినండి. చూద్దాం. ఫస్ట్ వన్, చూసింగ్ ద బెస్ట్ ఫుట్బాలర్స్. అంటే మంచి అతన్ని సెలెక్ట్ చేసుకోమనేది ఆన్ ద ప్లానెట్ ఈజ్ అన్నాడు. సో ఆన్ ఎన్వయబుల్ టాస్క్ అన్నాడు. యాక్చువల్గా ఎన్వయబుల్ అంటాడు, ఇక్కడ అన్ ఎన్వయబుల్ అన్నాడు. యాడ్జెక్టివ్ గా చెప్పండి అంటే డిఫికల్ట్ టాస్క్ అనమాట. మనకు దీన్ని హెర్క్యూలియన్ టాస్క్ అంటాము. సో ప్రపంచంలో ఒక మంచి ఫుట్బాలర్ ని సెలెక్ట్ చేయడం అంటే అదంత ఈజీ కాదంట, కష్టమైన పని. అసైడ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ ఎలివేటింగ్ ఇండివిజువల్ ప్లేయర్స్ అంటున్నాడు. మనం చాలా మందిని చూస్తుంటాం, ఎలివేట్ చేస్తాము. ఎలివేట్ అంటే ఏ సెన్స్? అక్కడ పాజిటివ్ సెన్స్. ఎలివేట్ అంటే వెర్బ్ గా చెప్పారనుకోండి రైజింగ్ అని చెప్పొచ్చు. సో ఎలివేటింగ్ ఇండివిజువల్ ప్లేయర్స్ టు సూపర్ స్టార్డమ్ అన్నాడు. స్టార్డమ్ అన్న సూపర్ స్టార్డమ్ అన్న ఒకటే, అంటే వాళ్ళకు వచ్చిన పేరు ప్రఖ్యాతి అది. ఈయన పక్కన క్వింట్ ఎసెన్షియల్ అన్నాడు. ఫస్ట్ క్వింట్ రాశాడు, తర్వాత ఎసెన్షియల్ అన్నాడు. క్వింట్ ఎసెన్షియల్ అంటే ఐడియల్ అని, ఐడియల్ అంటే మీనింగ్ వచ్చి పర్ఫెక్ట్ అని. సో క్వింట్ ఎసెన్షియల్ టీమ్ స్పోర్ట్ ఈస్ ఫ్రాట్ విత్ పిట్ ఫాల్స్ అంటున్నాడు. అక్కడ ఫ్రాట్ విత్ అన్నాడు. ఫ్రాట్ అంటే బర్డెన్. సో ఫ్రాట్ అంటే అడ్జెక్టివ్ చెప్పండి, బర్డెన్. సో పిట్ ఫాల్స్ అంటే వాళ్ళ మీద ఉండే ప్రమాదాలు. పిట్ ఫాల్ అంటే మనం మీనింగ్ వచ్చి మనకున్న ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. ఇదంతా ఈజీ కాదనమాట. సో ఒక థీమ్ అంటే అంత మామూలు విషయం కాదు, చాలా కష్టమైన అనమాట ఒక ప్లేయర్ ని సెలెక్ట్ చేయడం. ఫ్రాన్స్ ఫుట్బాల్, ఇక్కడ ఫ్రాన్స్ ఫుట్బాల్ పరంగా చెప్తున్నాడు. ద ఫ్రాన్స్ మ్యాగజైన్ విచ్ హ్యాస్ లాంగ్ ప్రెసెంటెడ్. అక్కడ విచ్ హ్యాస్ లాంగ్, అక్కడ లాంగ్ అనే పదం యాడప్ గా తీసుకోండి. ప్రెసెంటెడ్ ద బ్యాలన్ డియోర్ సెట్స్ అన్నాడు అనమాట ఎగ్జాక్టింగ్ స్టాండర్డ్స్. అక్కడ ఎగ్జాక్టింగ్ అన్నాడు.
అక్కడ ఎగ్జాక్టింగ్ అంటే మీనింగ్ వచ్చి స్ట్రిక్ట్ అని, చాలా స్ట్రిక్ట్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆషామాషిగా అవార్డు ఇవ్వట్లేదు వీళ్ళు, ఎగ్జాక్టింగ్ స్టాండర్డ్స్ అన్నాడు. స్టాండర్డ్స్ అంటే అక్కడ కొన్ని వాళ్ళకంటూ కొన్ని బెంచ్ మార్క్స్ ఉండాలి, కొన్ని మెజర్స్ ఉండాలి అంటున్నాడు. ద క్రైటీరియా అంటే కండిషన్, ద క్రైటీరియా ఫర్ ద 100 జర్నలిస్ట్స్ ఫ్రమ్ ద టాప్ 100 ఫిఫా ర్యాంక్డ్ కంట్రీస్. సో అందాక చెప్పుకున్నాం కదా, ఫిఫా ర్యాంకింగ్ లో ఉన్న టాప్ 100 కంట్రీస్ నుంచి 100 మెంబర్స్ వస్తారనమాట. వాళ్ళందరూ జర్నలిస్టులు అంట, వాళ్ళు ఓటేస్తారు. అలాగే 50, అదే విమెన్ అనుకోండి 50 మెంబర్సే, టాప్ 50 కంట్రీస్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ విమెన్ టు కీప్ ఇన్ మైండ్ వైల్ ఓటింగ్ ఇంక్లూడ్స్ ఇండివిజువల్ అండ్ డెసిసివ్ పెర్ఫార్మెన్స్. వీళ్ళ ఓటేసేటప్పుడు కొన్ని మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ యొక్క ఇండివిజువల్ లేదంటే డెసైసివ్ పెర్ఫార్మెన్స్ అన్నాడు. సో డెసైసివ్ అన్నాడు, డెసైసివ్ అడ్జెక్టివ్ గా చెప్పండి, మీనింగ్ వచ్చి డిసైడింగ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సో కలెక్టివ్ సక్సెస్ అంటే వాళ్ళు టోటల్ గా చేసే సక్సెస్ అనమాట. అలాగే టీమ్ అచీవ్మెంట్స్ అండ్ ఫెయిర్ ప్లే అండ్ పబ్లిక్ ఇమేజ్, క్రీడా స్ఫూర్తి అంటాము. అలాగే ఇక్కడ పబ్లిక్ లో వాళ్ళకున్న ఇమేజ్ అనమాట. వీటన్నిటిని వాళ్ళు లెక్కల్లో తీసుకుని ఒక మంచి ప్లేయర్ కి వాళ్ళు ఓటేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆసామేష విషయం, ఎందుకంటే అందరూ నచ్చరు, ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఒకరు నచ్చుతారనమాట. అందువల్ల ఇది ఇలాగా ఈ ఓటింగ్ అనేది చాలా మంచి విషయం అనమాట, చాలా కష్టమైన ప్రాసెస్ అన్నాడు. దీని ద్వారా వాళ్ళకి ఎవరికైనా అవార్డు వస్తే అతను చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ పర్సన్స్ కాబట్టి అందరూ సాటిస్ఫై చేసే పర్సన్ అంటే చాలా గొప్ప విషయం అని చెప్తున్నాడు. ఇన్ ప్యారిస్ అన్నాడు అనమాట, పక్కన చెప్తున్నాడు పబ్లిక్ ఇమేజ్ యాన్ ఇన్క్రెడిబుల్లీ టఫ్ బ్యాలెన్స్ అంటున్నాడు. ఇన్క్రెడిబుల్లీ అన్నాడు, అది యాక్చువల్గా ఇన్క్రెడిబుల్ అంటాము. ఇన్క్రెడిబుల్ అంటే మీనింగ్ వచ్చి అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు. అన్బిలీవబుల్ గా చెప్తున్నాడు. టఫ్ బ్యాలెన్స్ అంట, ఇది చాలా కష్టం అంటే ఆ 3 ఉండాలి, 3 క్వాలిటీస్ ఉండాలి, 3 బ్యాలెన్స్ చేయాలంట టు అచీవ్. ఇన్ ప్యారిస్ ఆన్ మండే నైట్ దీస్ ఆర్జువస్ ఎక్సర్సైజ్. ఆర్జువస్ అన్న కూడా మీనింగ్ వచ్చి డిఫికల్టే, ARDUOS. ఆర్జువస్ అన్న కూడా మీనింగ్ ఏం చెప్పొచ్చు మనం, డిఫికల్ట్ అని చెప్పొచ్చు. ఎక్సర్సైజ్ ఫర్ ద 24-25 సీజన్ కల్మినేటెడ్ అన్నాడు. కల్మినేట్ అంటే ముగించడం. కల్మినేట్ అనే వర్డ్ వెర్బ్ గా తీసుకోండి, అంటే మీనింగ్ వచ్చి కన్క్లూడ్ చేశారు. 2024-2025 కి సంబంధించిన అవార్డు అనేది కన్క్లూడ్ చేశారనమాట. ఈన్ ఓస్మానే డెంబెలే అండ్ ఐతానా బోన్మాటి. ఇక్కడ 2 పర్సన్స్ చెప్పాడు. బీయింగ్ ఎ జడ్జ్ గుర్తుపెట్టుకోండి, JUDGE అని రాసిన దీని ముందు AD యాడ్ చేసిన ఒకటే, అంటే జడ్జ్ అన్న జడ్జ్ అన్న ఒకటే అనమాట. వెర్బ్ అంటే జడ్జ్ చేశారు. ద బెస్ట్ మెన్స్ అండ్ విమెన్స్ ఫుట్బాలర్స్. మెన్స్ నుంచేమో ఓస్మానే డెంబెలే అంటున్నాడు, విమెన్స్ నుంచేమో ఐతానా బోన్మాటి. వీళ్ళిద్దరు కూడా వచ్చిన అవార్డ్స్ వచ్చిన పర్సన్స్ అంట రెస్పెక్టివ్లీ. ఫర్ ద 28-year-old డెంబెలే, ఫస్ట్ అక్కడ చెప్తున్నాడు అనమాట, మెన్ గురించి చెప్తున్నాడు, డెంబెలే గురించి. ద వాట్ రిప్రజెంటెడ్ ఏ రెడెంప్టివ్ అన్నాడు, రెడెంప్టివ్ ఆర్క్ అన్నాడు. రెడెంప్టివ్ అంటే కరెక్టివ్ అనమాట. రెడెంప్టివ్ అంటే మీనింగ్ వచ్చి కరెక్టివ్ అని చెప్పొచ్చు, అంటే తప్పు చేసి మళ్ళీ సరి చేసుకోవడం. అక్కడ ఆర్క్ అన్నాడు, ఇంగ్లీష్ లో ఆర్క్ అన్న ఒకటే నౌన్ గా చెప్పొచ్చు, అంటే ఒక సర్కిల్ గా చెప్పొచ్చు. సో రెడెంప్టివ్ ఆర్క్ అంటే తప్పు చేసి దాన్ని సరి చేసి మళ్ళీ మంచి ప్లేస్ కి వచ్చాడు అని చెప్తున్నాడు అనమాట. రెడెంప్టివ్ అంటే కరెక్టివ్ అని, మనం ఎక్కువగా రెడీమ్ అంటాం కదా, రెడెంప్షన్ అంటాం, అంటే తప్పు చేసి సరి చేసుకోవడం. ఏ సెన్స్ అది పాజిటివ్. ఆఫ్టర్ ఫస్ట్ బ్రేకింగ్ అవుట్ ఎట్ ఫ్రెంచ్ క్లబ్ రెనేజ్ అనమాట. ఫస్ట్ ఆడిన ఎక్కడంటే ఫ్రెంచ్ క్లబ్ ఆడాడు, దాని పేరు వచ్చి రెనేజ్ అంట. ఏ బాయ్ వండర్. అప్పట్లో అతను చాలా బాయ్ ఉన్నప్పుడే చాలా మందిని వండర్ చేశాడు. యాక్చువల్గా బాయ్ వండర్ అంటే మీనింగ్ వచ్చి ఒక జీనియస్. సో తర్వాత అండ్ దెన్ అంటాడు అనమాట, ఎక్సలరేటింగ్ ఫ్యాన్స్ ఇన్ జర్మనీ. ఎక్సలరేట్ అంటే మీనింగ్ వచ్చి వెర్బ్ గా చెప్పాడు. ఎక్సలరేటింగ్ అంటే అర్థం ఏంటంటే ఎగ్జైట్ అనమాట. ఫస్ట్ అతను ఆడింది ఫ్రాన్స్ లో, తర్వాత అతను ఆడింది జర్మనీకి వెళ్ళాడు అనమాట. ఎవరికనమాట, బ్రోసియా డార్ట్మండ్ అనే క్లబ్ కి ఆడాడు. డెంబెల్స్ కెరియర్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఏ బిగ్ మనీ మూవ్ టు బార్సిలోనా. బార్సిలోనా వెళ్ళిన తర్వాత అతని ఆట అంతా కూడా అక్కడ లైఫ్ అంతా అక్కడ కెరీర్ అంతా స్టాగ్నేట్ అయిపోయింది. స్టాగ్నేట్ అంటే మీనింగ్ వచ్చి స్టాప్ అయిపోయింది లేదా అక్కడ బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ ఫ్రెంచ్ ఆడాడు, జర్మనీకి అయితే ఇంకా ఆట పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. తర్వాత బార్సిలోనాకి వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి అతను అక్కడ ఎక్కువ అమౌంట్ పెట్టి అతను తీసుకున్నారు, కానీ అక్కడ పెర్ఫార్మెన్స్ ఏమీ లేదు. అక్కడికి వచ్చాక అతను మొత్తం కూడా స్టాగ్నేట్ అయిపోయాడు.
ఫాలోయింగ్ ఏ బిగ్ మనీ మూవ్ టు బార్సిలోనా ఇన్ 17 అయితే మొత్తం అక్కడ కొలాప్స్ అయిపోయాడు. దానికి కారణం ఏంటన్నమాట, జాయినింగ్ ఇన్ ఇమిడియట్ ఆఫ్టర్ మాత్ ఆఫ్ అన్నాడు. ఆ టీంలో అప్పటిదాకా ఒక అతను అనమాట, అతను వెళ్ళిపోయాడు అనమాట. వెంటనే వచ్చాడు టీంలోకి. ఆఫ్టర్ మాత్ అంటే నౌన్ గా చెప్పండి, రిజల్ట్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో ఆఫ్టర్ మాత్ ఆఫ్ బ్రెజిలియన్ సూపర్ స్టార్ నెయ్మర్స్ ఎగ్జిట్ ఫ్రమ్ స్పానిష్ జయంట్స్ అంటున్నాడు. అతను వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోవడం వల్ల అయింది ద ఫ్రెంచ్ అంటున్నాడు అనమాట. ఫ్రెంచ్ మ్యాన్ క్రంబుల్ అండర్ ప్రెజర్. క్రంబుల్ అంటే మీనింగ్ వచ్చి క్రంబుల్ అన్నాడు. క్రంబుల్ అంటే క్రష్ అయిపోవడం, ఇంకా చెప్పాలంటే కొలాప్స్ అనమాట. అతను వెళ్ళిపోవడంతో ఒకడే అయిపోయాడు అనమాట. తన మీద ప్రెజర్ పడిపోయింది. అండర్ ప్రెజర్ అండ్ గెయిన్ అనమాట ద రెప్యుటేషన్ ఆఫ్ బీయింగ్ అంటున్నాడు. తన ఒక పేరు వచ్చేసింది అనమాట, వేవార్డ్. వేవార్డ్ అంటే అప్పుడప్పుడు ఆడతాడు, ఎప్పుడో కానీ చెప్పలేమని చెప్పి ఒక పేరు వచ్చింది అనమాట. వేవార్డ్ అంటే ఇర్రెగ్యులర్ అని చెప్పొచ్చు. అతనికి ఆ పేరు వచ్చింది అనమాట, వేవార్డ్ అన్నాడు. అండ్ ల్యాకింగ్ ఇన్ డిసిప్లిన్, సరైన క్రమశిక్షణ లేదనమాట. ప్రెజర్ పక్కన వచ్చేసింది, క్రమశిక్షణ లేదు. ఇవన్నీ కూడా అతనికి చాలా బ్యాడ్ అయిపోయింది. బట్ ఆఫ్టర్ మూవింగ్ టు ప్యారిస్ సెయింట్ జర్మన్ పిఎస్జి ఇన్ 2023 అండ్ టేకింగ్ నియర్లీ a year టు సెటిల్. చివరికి అతను టీం వచ్చి ప్యారిస్ వెళ్ళిపోయాడు అనమాట. అక్కడికి వెళ్ళాక అతను టైం పట్టింది 1 year. డెంబెలే హ్యాస్ థ్రైవ్ అన్నాడు. అప్పుడు అతను మళ్ళీ తిరిగి థ్రైవ్ అవ్వడం స్టార్ట్ చేశాడు. థ్రైవ్ అంటే మీనింగ్ వచ్చి ఫ్లరిష్ అని చెప్పొచ్చు. ఫ్లరిష్ అంటే మీనింగ్ వచ్చి డెవలప్ అని చెప్పొచ్చు ఆర్ ఇంక్రీజ్. సో అప్పుడు ఎప్పుడైతే అతను మంచి టీంలోకి వెళ్ళాడు, అక్కడ మంచి కోచ్ దొరికాడు, అప్పుడు వెంటనే అతను మళ్ళీ రైజ్ అయ్యాడు అంటున్నాడు. 2023లో వెళ్ళాడు అనమాట. 1 year టైం పట్టింది అతను తిరిగి మళ్ళీ అతనికి ఫామ్ రావడానికి. అండర్ స్పానిష్ కోచ్ లూయిస్ ఎన్రిక్ అంటున్నాడు. అతని పేరు చెప్పాడు అనమాట, కోచ్ పేరు. డెంబెలే స్కోర్డ్ ఏ కెరీర్ హై 35 goals అండ్ అసిస్టెడ్ 16 అక్రాస్ 53. మొత్తం 53 మ్యాచెస్ ఆడితే దాంట్లో 35 goals అంట, 16 ఏమో అసిస్ట్ ఇచ్చారంట. ఇన్ ఆల్ కాంపిటీషన్ 2024-2025 ఒక్కసారిగా 2024-2025 తన ఆట చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. ఒకే ఇయర్ లోనే చాలా దారుణంగా రైజ్ అయ్యాడు. It helped that there were no international men's competitions of repute and club అంటున్నాడు from all that mattered. ఆ టైంలో అసలు ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఏమీ లేకపోవడం వల్ల అందరి ఫోకస్ కూడా ఈ క్లబ్ మ్యాచెస్ పడ్డాయంట. అది అతిపెద్ద ప్లస్ అంట డెంబెలేకి. ఇక వేరే మ్యాచెస్ ఉంటే అందరూ అవి చూద్దరేమో, అవి ఏమీ లేవు కాబట్టి అందరూ ఇక్కడే ఫోకస్ పెట్టారు. అండ్ డెంబెలే లెడ్ పిఎస్జి టు ఫెంటాస్టిక్ ట్రెబుల్ అని చెప్పాను. ట్రెబుల్ అంటే 3, ట్రెబుల్ అంటే హ్యాట్రిక్ అనమాట. ట్రెబుల్ అంటే హ్యాట్రిక్. ఇతను ట్రెబుల్ అంటే హ్యాట్రిక్ ఇచ్చాడు. లీగ్ 1 అంటున్నాడు, కపుల్ డి ఫ్రాన్స్ అండ్ హిస్టారిక్ ఫస్ట్. అంటే హిస్టారిక్ అంటే ఇంపార్టెంట్ అని యుఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ ఇలా మొత్తం 3 టైటిల్స్ అతను గెలిచాడు. At the start of the season, PSG lost one of its biggest star, Kylian Mbappé, to Real Madrid. అప్పుడు కరెక్ట్గా అతను టీం నుంచి మళ్ళీ అతను బయటికి వెళ్ళిపోయాడు అనమాట. ఎవరనమాట అంటే అతను ఎంబపే అంట రియల్ మాడ్రిడ్కి వెళ్ళిపోయాడు. Dembele was not part of Enric's initial solution and was even dropped for a match after reporting late for train. యాక్చువల్గా అయితే ఆ కోచ్ కి ఇతని మీద ఫస్ట్ నుంచి అంత మంచి నమ్మకం లేదనమాట. స్టార్టింగ్ లో తను అసలు ఈ సీజన్ లో ఆడతాడని డౌట్ ఉందన్నమాట, డౌట్ వచ్చిందంట. అలాగే ఒకసారి ఏమో లేట్ గా రావడం ట్రైనింగ్ కి, ఒక మ్యాచ్ అతను అసలు ఆడనివ్వలేదన్నమాట. అంటే అతను కొంచెం డిసిప్లిన్ లేదని చెప్పి లేట్ రావడం వల్ల ఒక మ్యాచ్ అతను ఆడనివ్వలేదు. అలాంటి పర్సన్ కాస్త ఏం చేశాడో చూద్దాం. లేట్ ఫర్ ట్రైనింగ్ బట్ వన్స్ హీ వాజ్ థ్రస్ట్ ఇంటూ అంటే పుష్, థ్రస్ట్ ఇంటూ అన్నాడు అంటే వెర్బ్ గా చెప్పండి, మీనింగ్ వచ్చి పుష్ చేశాడు. ఇంటూ ద లీడర్స్ రోల్ ఒక్కసారి అక్కడ కెప్టెన్ అయ్యాడు అనమాట. అప్పుడు దాకా ప్లేయర్ కాబట్టి కాస్త కెప్టెన్ అయ్యాడు. ఇన్ డిసెంబర్ 2024 డెంబెలే టుక్ ఆఫ్ అన్నాడు. అక్కడ టేక్ ఆఫ్ అంటే అక్కడ మీనింగ్ వచ్చి ఇంక్రీజ్, ఒక్కసారిగా రైజ్ అయిపోయాడు. యాడింగ్ రూత్లెస్ ఎఫిషియన్సీ, అక్కడ రూత్లెస్ అంటే అక్కడ యాక్చువల్ మనం పాజిటివ్ గా తీసుకోవాలి. సో మెర్సిలెస్ అని చెప్పి అక్కడ యాక్చువల్గా మీనింగ్ వచ్చి పాజిటివ్ అనమాట. అంటే అందరికన్నా పీక్స్ అనమాట ఆ స్థాయిలో ఉన్నాడు. ఎఫిషియన్సీ అంటే అతని యొక్క క్యాపబిలిటీ టు హీస్ ఇన్క్రెడిబుల్ డ్రిబ్లింగ్ అండ్ రన్నింగ్ స్కిల్స్. అంటే యాక్చువల్గా డ్రిబ్లింగ్ అంటే రన్ విత్ బాల్ తో పరిగెత్తి దట్టించుకోవాలి ఆన్సర్. అక్కడ డ్రిబ్లింగ్ అంటున్నాడు. అండ్ రన్నింగ్ స్కిల్స్ అండ్ నెవర్ లుక్డ్ బ్యాక్, ఇంకా తిరిగి మళ్ళీ వెనక్కి చూడలేదన్నమాట. అక్కడ డ్రిబ్లింగ్ అంటే రన్ విత్ ఏ బాల్ తో పరిగెత్తి దట్ ఈస్ కాల్డ్ డ్రిబ్లింగ్.
సో అప్పుడు దాకా అతను కొన్ని మైనస్లు ఉన్నాయి, అవన్నీ కూడా అక్కడ కోచ్ అతను మాత్రం చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు అనమాట. అతని యొక్క సో కోచ్ ద్వారా మంచి గొప్పగా అయ్యాడు అనమాట వ్యక్తి. ముఖ్యంగా అతను నమ్మకం ఉంచాడు. తర్వాత ఏమో మంచి కోచ్, మంచి ట్రైనింగ్, తర్వాత అతనికి ఉన్న ఫ్రీడమ్, అలాగే లీడర్ అయ్యాడు కదా అక్కడ, కెప్టెన్ కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు చూద్దాం బాన్ మ్యాటిస్. అక్కడ ఆన్సర్ బాన్ మ్యాటి ఎక్కలేడ్. అక్కడ ఎక్కలేడ్ అంటే ప్రైజ్, ఎక్కలేడ్ అన్నాడు. అక్కడ ఎక్కలేడ్ అంటే మీనింగ్ వచ్చి ప్రైజ్. ఇది మరో పక్క అనమాట. ఎవరనమాట? బాన్ మ్యాటి. ఇన్ కాంట్రాస్ట్ అంటే అపోజిట్. ఇందాక డెంబెలేకి పూర్తి అపోజిట్ గా ఉన్నారనమాట. ఇక్కడ బాన్ మ్యాటి ఈజ్ ఫర్ సస్టైన్ ఎక్సలెన్స్. సస్టైన్ అంటే కంటిన్యూస్, ఎప్పుడు నిరంతరాయంగా అంటాం కదా ఆ మీనింగ్. సో షీ కలెక్టెడ్ హర్ థర్డ్ సక్సెసివ్ బెస్ట్ ప్లేయర్ అవార్డ్ టు జాయిన్ లియోనెల్ మెస్సీ అండ్ మైకెల్ ప్లాటినీ. సో వీళ్ళ తర్వాత సక్సెసివ్ గా వచ్చిన పర్సన్ అనమాట. థర్డ్ టైం వచ్చిందంట ఈ అవార్డు. గొప్ప విషయం, చాలా మామూలు విషయం కాదు. యాజ్ ద ఓన్లీ 3 to have done అన్నాడు. ఓన్లీ 3 to have done. సో అనమాట ఇలాగ మొత్తం ముగ్గురు అనమాట ఈవిడతో కలిపి. షీ లాడ్ బ్యాట్స్మెన్ టు డొమెస్టిక్ ట్రెబుల్. ఈవిడ కూడా చెప్పాం కదా, ట్రెబుల్ అంటే హ్యాట్రిక్ గెలిచారనమాట. ఏ టీం ద్వారా అంటే బార్సిలోనా. ఆన్ హర్ కంట్రీ స్పెయిన్. ఆవిడ కంట్రీ వచ్చి నేషనల్ టీం వచ్చి స్పెయిన్ గా చెప్తున్నాడు. టు ద ఫైనల్ ఆఫ్ ద యూరోపియన్ ఛాంపియన్షిప్ దీస్ జూలై బేర్లీ వీక్స్ ఆఫ్టర్ రికవరింగ్ ఫ్రమ్ వైరల్ అన్నాడు. మెనింజిటైటిస్ అన్నాడు. సో పక్కన మెనింజిటైటిస్ అంటే ఒక డిసీజ్ గా చెప్పొచ్చు. ఒక మనకు ఫీవర్ రావడం అలా ఎక్కువ ఉంటదంట, అలాంటిది వచ్చింది. ఆ తర్వాత ఆవిడ అయినా సరే మాడి అక్కడ దాకా తీసుకెళ్లారనమాట. చివరికి వెళ్ళాక ఫైనల్లో వాళ్ళు ఓడిపోయారంట. సో స్పెయిన్ లాస్ట్ ద ఫైనల్ టు ఇంగ్లాండ్ ఆన్ పెనాల్టీస్ అని. అక్కడ పెనాల్టీ కిక్స్ ఉంటాయి కదా, దాని ద్వారా ఓడిపోయారు. అండ్ 27-year-old మిస్డ్ ఏ స్పాట్ కిక్ అంటున్నాడు. అక్కడ స్పాట్ కిక్ అన్న వల్ల అక్కడ పెనాల్టీ పాయింట్ అక్కడ పోయింది అంటున్నాడు. బట్ హెర్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. ఆవిడ అక్కడ యాక్చువల్గా టోర్నమెంట్ మొత్తం టాప్ రావడే. సో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డ్ దెన్ అండ్ ద బెలాన్ డి'ఆర్ నౌ ఆర్ ఎఫర్మేషన్స్ అంటే కన్ఫర్మేషన్. అండ్ షీ ఈస్ ద అన్డిస్ప్యూటెడ్ బెస్ట్. అన్డిస్ప్యూటెడ్ అంటే అన్క్వశ్చనబుల్, అసలు క్వశ్చన్ చేసే ఛాన్సే లేదు. అన్డిస్ప్యూటెడ్ అంటే యాడ్జెక్టివ్ గా చెప్పండి, అన్క్వశ్చనబుల్ అని చెప్పొచ్చు. సో ఇదనమాట. ఇద్దరు పర్సన్స్ కి అవార్డ్స్ వచ్చాయి. ఇద్దరు కూడా రకరకాల, ఇద్దరు ఒకరొకరు కాంట్రాస్ట్ అనమాట. ఒకళ్ళేమో ఎప్పుడు కంటిన్యూస్ గా ఒకేలా ఆడారు అనమాట. ఒకళ్ళేమో కింద పడి మళ్ళీ పైకి లేచి ఒక్కసారిగా రైజ్ అయ్యారు. ఇది వీడు చెప్పింది అనమాట. ఈ అవార్డు చాలా ప్రెస్టీజియస్ అవార్డు అంటాడు. ఫుట్బాల్లో ఇండివిజువల్ గా ఇచ్చే అవార్డు. ఫస్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్, ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ అన్నాడు. ఆప్షన్ డి బొమ్మాటి వన్ ద యూరోపియన్ ఛాంపియన్షిప్ ఫైనల్ అన్నాడా? కాదు, అక్కడ ఓడిపోయారు అనమాట. ఓడిపోయిన వారి మీద అనమాట, ఇంగ్లాండ్ మీద. సో బెస్ట్ ఆప్షన్ డి, అక్కడ నాకు గెలవలేదు, ఓడిపోయారు. 12th క్వశ్చన్, వాట్ డస్ ద బెలాన్ డి ఓటింగ్ క్రైటీరియా అన్నాడు. మనం మొత్తం 3 చెప్పాం. సిలో ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్, టీమ్ అచీవ్మెంట్స్, ఫేర్ ప్లే అండ్ పబ్లిక్ ఇమేజ్. బెస్ట్ ఆప్షన్ సి. రెడెంప్టివ్ అంటే మీనింగ్ ఏంటి? కరెక్ట్ చేసుకోవడం. ప్యూనిటివ్ అంటే మీనింగ్ ఏంటి? పనిష్ చేయడం. బెస్ట్ ఆప్షన్ బి. రీస్టోరేటివ్, తిరిగి మళ్ళీ మనం పుంజుకోవడం. హార్మ్ఫుల్ అంటే డేంజరస్, టెంపరీ తెలిసిందే, నెగటివ్ తెలుసు. బెస్ట్ ఆప్షన్ బి. 14th క్వశ్చన్, వాట్ హెల్ప్ డెంబెలే స్టాండ్ అవుట్ ఇన్ ద 24-25 సీజన్ అకార్డింగ్ టు ద పాసేజ్? ద అబ్సెన్స్ ఆఫ్ మేజర్ ఇంటర్నేషనల్ మెన్స్. ఆ టైంలో టోర్నమెంట్స్ ఏం లేకపోవడం వల్ల ఇతను కొంచెం లైమ్ లైట్ లోకి వచ్చాడు. బెస్ట్ ఆప్షన్ ఏ. థ్రైవ్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్లరిష్. ఏ బి. ఆ రెండు కూడా క్వశ్చన్ కి ఈక్వల్. ఈలో గ్రూ, డెవలప్ అవడం, సక్సీడ్. బెస్ట్ ఆప్షన్ సి అంటే ఫెయిల్ అయిపోవడం. వాట్ మేజర్ చేంజ్ హ్యాపెన్ ఎట్ పిఎస్జి బిఫోర్ డెంబెలే రోజ్ యాజ్ లీడర్ అన్నాడు. ఏమైంది? ఆప్షన్ సిలో కిలాన్ ఎంబాపే మూవ్ టు రియల్ మాడ్రిడ్ అనమాట. కరెక్ట్ గా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇతను లీడర్ అయ్యాడు. 7th క్వశ్చన్, వై వాజ్ డెంబెలే ఇనిషియల్లీ డ్రాప్డ్ ఫ్రమ్ అన్నాడు. లేట్ రావడం వల్ల ట్రైనింగ్ కి. బిలో బికాస్ హి రిపోర్టెడ్ లేట్ ఫర్ ట్రైనింగ్. బెస్ట్ ఆప్షన్ బి. 18th క్వశ్చన్, వాట్ హిస్టారిక్ అచీవ్మెంట్ డిడ్ పిఎస్జి సెక్యూర్ ఇన్ ద 24-25 సీజన్ అన్నాడు. డెంబెలేస్ కంట్రిబ్యూషన్. బిలో ఫస్ట్ ఎవర్ యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ టైటిల్. బెస్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అన్నాడు. డెంబెలే స్కోర్ 35 గోల్స్ అండ్ అసిస్టెడ్ 60. రైట్ ఆన్సర్. బొన్మాటి జాయిన్ మెస్సీ అండ్ రైట్ ఆన్సర్. స్పెయిన్ డిఫెండ్ ఇంగ్లాండ్. ఇది రాంగ్ ఆన్సర్. ఓడిపోయినారనమాట స్పెయిన్, గెలిచిందారనమాట ఇంగ్లాండ్. సో 1-2 బెస్ట్ ఆప్షన్ ఏ. లాస్ట్ క్వశ్చన్, వాట్ డూ ఎక్స్పర్ట్స్ సే బొన్మాటిస్ బెలాన్ డి'ఓర్ విన్ సిగ్నిఫైస్? ఏం చెప్తుందంటే బి, దట్ షీ ఈస్ ద అన్డిస్ప్యూటెడ్ బెస్ట్ ప్లేయర్ డిస్పైట్
స్పెయిన్స్ యూరో లాస్. అక్కడ ఓడిపోయినప్పటికీ కూడా ఆవిడకి తిరగలేదని చెప్పారనమాట. ఎందుకంటే అక్కడ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఆవిడే కాబట్టి ఆవిడకి అవార్డు వచ్చిందంట. సో అదనమాట ఆన్సర్. ద లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి బి గా చెప్పండి. బి ఇస్ ద రైట్ ఆన్సర్.